ఈరోజు ఈ బ్లౌజు ఇది మొత్తం కొలతల ప్రకారం చెప్తా. కొలతల ప్రకారం కట్ చేసుకోండి. కొంచెం లావు ఉన్న వాళ్ళందరికీ సరిపోతుంది. ఓకేనా? కస్టమర్ మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు వస్తారు కాబట్టి మనది ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు డిఫరెంట్ ఉంటుంది. అందులో ఎక్కువ ఏమి ఉండదండి. హాఫ్ ఇంచు అటు ఇటుగా తేడా ఉంటుంది అంతే. అంతకు మించి ఏమి ఎక్కువ ఉండదు. నేను చూడండి బ్లౌజు ఇది 7.5 పెట్టుకుంటున్నా. 7 ఇంచులన్నర అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఉంటుంది కాబట్టి 7 ఇంచులన్నర. ఇటువైపు 3 ఇంచులు, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. చూడండి ఇలా తీసేసుకోండి కరెక్ట్గా. బ్లౌజు ఇలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా ఇప్పుడు మనం వెనకాల భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగం మంచి నీట్గా ఒక గీత గీసేసుకోండి. స్కేల్ ఉంటే స్కేల్తో గీసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 14.5 పెట్టుకుంటున్నాను. చూడండి కొంచెం తక్కువ 15కి 14.5, 5.5 షోల్డరు, కిందికి సేమ్ హిస్ట్ సైజు కూడా 5.5. ఇలా వచ్చేసి 11 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడికి 11 ఇంచులు నీట్గా గీసుకోండి. ఇలాగా గల్లు వచ్చేసి 2.5. ఇది నేను 9 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి వీపు భాగం అంటే వెనకాల గల్ల 9 ఇంచులు, అది కూడా మళ్ళీ రౌండే. ఇక్కడ 1.5 ఇంచు ఖర్చులకు ఉంచిన నేను, వాళ్ళకి ఎక్కువ అవసరం లేదన్నారు. ఈ ప్లేట్ అయితే అందరికి ఒకటే రకం ప్లేట్ పట్టుకోవడము. ఇలాగా ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనం ఇంచు పెట్టుకున్నా, లేదు అనుకుంటే అలవాటు ఉంటే ఇలా నీట్గా ఇలా గీసుకున్నా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా నీట్గా బ్లౌజ్ ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా, ఇది వెనకాల భాగం మీద వేసేసుకొని మళ్ళీ ఇది కూడా కట్ చేసేసుకుందాం. ఇలాగా ఇక్కడ 3.5 ఇంచులన్నర పెట్టేసుకోండి. ఇటు సైడు ఇటువైపు 2 ఇంచులన్నర అంటే కుట్టేసే సైడు 2 ఇంచులన్నర, ఉక్సుల పట్టి సైడు 3 ఇంచులన్నర కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా గీసేసుకోండి క్లాత్. ఇక్కడ 5 ఇంచులన్నర గల్లకి పెట్టుకోండి. ముందు గల్లకి 5 ఇంచులన్నర. ఇలా నీట్గా గీసేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ పెట్టుకోవాలి. 4 ఇంచులు, లావు ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోవాలి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పట్టుకోవడం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కటింగ్ ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళకి ఎలా కుట్టాలి, పక్కగా ఉన్న వాళ్ళకి ఎలా కుట్టాలి అనుకుంటే కుట్టే ఛానల్లో దాంట్లోనే చూడాలండి. అంటే లైవ్ పెడతాను కదా, లైవ్లో చూడండి. లేదంటే నేను షార్ట్ వీడియోలలో కూడా పెట్టేస్తున్నాను, అందులోనైనా చూడండి. ఇలాగా ఇది ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసి చూపిస్తాను. క్రాస్ పట్టి వచ్చేసి ఇటువైపు 3 ఇంచులన్నర, 11 ఇంచులు లేదా 12 ఇంచులు మీకు బ్లౌజ్ బట్టి తీసుకొని అటు సైడ్ 2 ఇంచులన్నర తీసుకొని ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ప్లీజ్ అబ్బా చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకేనా మరి, బాయ్.